వీడేంట్రా బాబు పైకి అయితే చెయ్యి అయితే చూపించేసి మేఘాల్లో అయితే చుక్కలైతే చూపిస్తుంది అనుకుంటున్నారా? చుక్కలైతే ఎందుకు చూపిస్తామండి? ఒక 18 ఫీట్ల బోర్ మీద ఒక 75 ఫీట్లు ఏంటంటే కర్రగోవ అయితే కట్టాననమాట. ఎందుకు కట్టాను తెలుసా? ఆ గోడకు వచ్చేసి చూసినావా కరెంట్ పైప్ అయితే కనబడుతుంది. పక్కన ఉన్న ఆరెంజ్ పైప్ పెద్దది కాదండి. పక్కన చిన్న చూసినావా కరెంట్ పైప్ కనబడుతుంది. ఆ కరెంట్ పైపులు వచ్చేసి ఆ గోడకు వచ్చేసి 2 వచ్చాయనమాట. ఆ గోవ అందుకోసమే కట్టాననమాట. ఈ రోజునైతే కరెంట్ పైప్ అయితే పెట్టేసాము. మీరు గోవ ఇప్పుకొని మీ కర్రలు తీసుకొని మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోయినరా నాయనా అన్నారు. వాళ్ళంత మాట అన్నాక నేను ఊరుకుంటానా? కరెంట్ వైర్ కూడా సన్నగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే దాని పవర్ చూపిస్తుంది. నేను కూడా సన్నగా ఉంటాను. నా బాడీలో ఉండే ప్రతి ఒక్క నరం కూడా కరెంట్ లాగే పవర్ ఉంటుందండి. ఆ పవర్ అయితే చూపించేసేటంటే ర్యాకెట్ అయితే దూచుకొని సూపర్ మ్యాన్ అయితే ఒక 40 ఫీట్ లైట్ ఏంటంటే కర్ల బాబు అయితే టపా టపా ఇప్పేసనమాట. అక్కడికి ఆ సంగతి పక్కన పెడితే ఒక 2 కర్రలకు వచ్చేసి ఒక 2 తోలతో ఏంటంటే ఒక కర్ర మొక్క అయితే గట్టిగా అయితే కట్టేశారు. నా కొన్ని 2 చేతులతో నా కొన్ని దమ్ముతో ఆ కర్ర మొక్కని 2 తోలు అయితే టపా టపా ఇప్పేసాను. ఆ కర్ర మొక్క అయితే కింద అయితే టప్పరైతే వేసేసాను. ఇంకో 30 ఫీట్లు అయితే గోవా అయితే పెండింగ్ ఉంది. నా నరాల్లో పవర్ ఎక్కువ కదండి. ఆ పవర్ చూపించి గోవా అయితే ఒక అరగంటలో ఇప్పేస్తాను. అలాగే కష్టపడుతున్న కష్టం చూసి ప్లీజ్